ఇదివరకు డబ్బులు తీసుకుని వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని రాసి పెట్టేటటువంటి దాన్ని పెయిడ్ ఆర్టికల్స్ అనేవాళ్ళు. ఇప్పుడు అలాగే డైరెక్ట్గా అసలు పార్టీ నుంచి లంసంగా ప్లాన్ చేసుకుని చేస్తున్నటువంటిది ఈనాడు ఆంధ్రజ్యోతి. దాంట్లో కాన్సెప్ట్ ఇప్పుడు ఈనాడు కొత్తగా మైండ్ గేమ్ ప్రారంభించింది. దాంట్లో ప్రారంభించింది ఒక్కొక్క జిల్లాది లెక్కలు చెప్తూ అక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు. కడప జిల్లాలోనే టోటల్గా గెలిచేయబోతున్నారు, తెలుగుదేశం వాళ్ళకే 3 సీట్లు రాబోతున్నాయి అన్నటువంటిది. ఇందులో పొద్దుటూరులో వరదరాజు రెడ్డి గెలిచేటటువంటి పరిస్థితి ఉంది, శివప్రసాద్ రెడ్డి ఓడిపోతారని. అలాగే కమలాపురంలో వచ్చేటప్పటికి చైతన్యారెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, రవీంద్రనాథ్ రెడ్డి అంత ఈజీగా గెలవబోడని. అట్లాగే జగన్కి మాత్రం గెలుస్తాడు కానీ మెజార్టీ తగ్గించబోతున్నాడు బీటెక్ రవిని. అట్లాగే మైదుకూరులో వచ్చేటప్పటికి పుట్టా సుధాకర్ యాదవ్కి గెలుపు అవకాశాలు ఒక్కసారి ఇద్దామని జనం అనుకుంటున్నారు, రఘురామరెడ్డిని ఓడిద్దాం అనుకుంటున్నారని. అలాగే జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద తీవ్ర అసంతృప్తి ఉంది కాబట్టి ఆదినారాయణ రెడ్డిని గెలిపించేద్దాం అనుకుంటున్నారని. మరోవైపున బద్వేల్లో రోషన్నని గెలిపించేద్దాం అనుకుంటున్నారు, దాసరి సోదని ఓడిద్దాం అనుకుంటున్నారు అని చెప్పి అక్కడ ఎవరు గెలిచినా కూడా స్వల్ప మెజార్టీతో గెలుస్తారని. ఇది ఓవరాల్గా రాసుకొచ్చినటువంటిది. తద్వారా అసలు 3 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చారనమాట. రోజుకో జిల్లా ఇస్తారనుకుంటా.